ఆయన యెరూషలేము ప్రయాణమైపోవచ్చు సమరయ గలలయ మధ్యగా వెలిసుండేది. ఆయన యొక్క గ్రామంలోకి వెలిసుండగా యేసు ఒక గ్రామంలోకి వెలిసుండగా 10 మంది కుష్ఠరోగులు మరి ఎదురుగా వచ్చి దూరము నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమంటున్నారు. ఎవరో కుష్ఠరోగులు. ప్రభువా మమ్మను కరుణించుము అని కేకలు వేస్తున్నారు. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనుపరుచుకోమని యేసయ్య ఆ 10 మంది కుష్ఠరోగులు చెప్తున్నారు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఏమనుకుంటున్నారంటే, ప్రభువా మమ్మల్ని కరుణించమని మిమ్మల్ని అడిగితే మీరు యాజకులకు కనుపరుచుకోమని అంటున్నాడు ఏంటి? మమ్మల్ని ముట్టలేదు, మమ్మల్ని మరి స్వస్థపరుస్తారని కూడా అనలేదు, యాజకులకు తెలియపరుచుకోమంటున్నారని 10 మంది కుష్ఠరోగులు అనుకుంటున్నారు. అయితే మరి యాజకులకు తెలియపరుచుకున్నాడని వార్త చెప్పాను. వారు వెళ్ళే ముందుగా కుష్టు శుద్ధులైరి. ఎలా శుద్ధులైరి? వారిలో విశ్వాసం ఉంది కాబట్టి శుద్ధులైరి. మరి యేసు నాకు ఇష్టమే శుద్ధుడు గమ్మని కూడా ఆయన అన్నాడు కాబట్టి ఈ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైరి, పరిశుద్ధపరచబడి. అయితే కుష్ఠరోగులు అంటే మరి యొక్క పాలెంలో ఉంచరు, ఊరు బయట ఉంచుతారు, గ్రామానికి దూరంగా ఉంచుతారు. కుష్ఠవ్యాధి గల వారిని కుటుంబాల్లో ఉంచరు. అలాంటి కుష్ఠవ్యాధి వాళ్ళని దేవుడు కనికరించి వారి యొక్క పాపపు కుష్ఠుని కడిగి శుద్ధి చేసి స్వస్థపరిచాడు కాబట్టి వారు మరి స్వస్థత పడ్డారు. ఈ స్వస్థత పడ్డ ఈ 10 మందిలో కుష్ఠరోగులు 90 వారి భార్యల దగ్గరికి, వారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక్క కుష్ఠరోగి ఆ స్వస్థపడ్డటువంటి వ్యక్తి మరి దేవుని యందు విశ్వాసము కలిగి, భయభక్తులు కలిగి, మరి కృతజ్ఞత కలిగి మరి యొక్క ఆయనకి వద్ద ఉన్నాడు. ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు ఉన్నాడు. ఆయనే సమరయుడు. కాబట్టి మనము దేవుడు మనకి ప్రార్థించిన వెంటనే మనకు మేలు జరిగినప్పుడు ఆ మేలులు మన హృదయంలో ఉంచుకొని ఎల్లప్పుడూ యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. కానీ ఆయన ద్వారా మేలులు పొంది మర్చిపోయేవారిగా ఈ 90 ఉండొద్దు. ఆ యొక్క వ్యక్తి మరి కృతజ్ఞత కలిగి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనము కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అంటరాని వారిగా ఉన్న కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయనకి ఇష్టమైంది కాబట్టి మనము కూడా పాపలోకంలో ఉన్నప్పుడు మనము దేవుని వేడుకొనగా మనల్ని పరిశుద్ధపరిచి రక్షణ భాగ్యం విమోచన ఇచ్చి ఆయన చెంత చేర్చుకున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన జీవించిన పర్యంతరము వరకు కృతజ్ఞులై ప్రార్థిస్తూ ఆయనకి లోబడి ఉండాలని వాక్యం బోధిస్తుంది. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందరికి వందనాలు.